క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మరొక దినాన్ని మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభువు మాటగా నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రభునందు దేవుని బిడ్డలారా, మన శత్రువులు ఎంత బలవంతులైనా, మన పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నా, దేవుడు ఉత్తముడు, ఆయనను ఆశ్రయించే వారిని ఆయన ఎరుగును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. శ్రమలో ఉన్న వారికి ఆయన శరణు, బలహీనులకు బలము, విశ్వాసులకు ఆయన ఆశ్రయ స్థానం. విశ్వాసం నీకుంటే ఆయనే నీకు ఆశ్రయమైన స్థానం. యెహోవా ఉత్తముడు అనే మాట మనం చూస్తున్నాం కదా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. సద్భావంతో దేవుని సన్నిధికి చేరి వస్తే ఆయన ఉత్తముడుగా ఉండి నీకు నాకు సహాయం చేసి దేవునిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఏ సహాయం కొరకు నువ్వు వేచి ఉన్నావో, నీకు నాకు మంచి దేవుడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఆయన మనకు శరణుగాను ఆశ్రయ స్థలంగానూ ఉన్నాడు. నీవు ఆయన వద్దకు వస్తే, సద్భావంతోనూ విశ్వాసంతోనూ వస్తే, ఆయన ఖచ్చితంగా నీకు ఆశ్రయస్థానంగా ఉంటాడు. శ్రమనందు వారికి ఆయన బలం అన్నాడు. ఒకానొక దినాన దావీదు సైన్యం పట్టబడినప్పుడు, తన భార్య, పిల్లలు, తన సైన్యం పిల్లలందరూ పట్టబడినప్పుడు ఏమైంది? వారందరూ ఏడుస్తున్నారు. దావీదును కూడా రాళ్ళు తీసుకొని చంపబోయారు. అయితే అక్కడ రాయబడిన చక్కని మాట ఏంటో తెలుసా? రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుడే మన బలం, దేవుడే మన ధైర్యం. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం పొందాడు. అందుకే యెహోవా ఉత్తముడు, ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎరుగును, వారికి ఆయన ఆశ్రయ స్థానంగా ఉంటాడు. బలహిరంగంగా ఆశ్రయం కావాలి అంటే ఏ చెట్టో గుట్టో అవసరం కదా. ఆ వర్షం నుండి తప్పించబడాలంటే మనకు దాపు స్థలం కావాలి కదా. ఖచ్చితంగా ఆయనే మనకు దాపు స్థలం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి రూతు యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్టు నువ్వు వచ్చావు, ఆయన ఖచ్చితంగా నీకు బహుమానం ఇస్తాడని బోయాజు రూతుతో పలికిన మాటలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి అలాగే పౌలు శీలలు చెరసాల్లో కొట్టబడినప్పుడు, బోండాలతో బిగించినప్పుడు, చెరసాల్లో ఉన్నటువంటి వారు ప్రభువుని ఆశ్రయించారు, ప్రభువుని స్తుతించి కీర్తించారు. ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరాయి, సంఖ్యలు త్రెంపబడ్డాయి, గేట్లు ఓపెన్ అయిపోయాయి. ఇది దేవుని కృప. దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు బలముగాను ధైర్యముగాను ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ఎంత గందరగోళ పెడుతున్నా, నిన్ను ఎంత ఇరుకున పెడుతున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఈరోజు ప్రియులారా, నీ ఆశ్రయం ప్రభువుని నమ్మండి. ఆయన యొద్దకు చేరండి. నిన్ను ఎంత మాత్రం ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన కబంధ హస్తాల్లో నిన్ను భద్రపరుస్తాడు. ఆయనకు చేరువ కావడమే నీ పని. నీవు ఆయనకు చేరువైతే ఆయన నిన్ను సంరక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుందామా? ప్రభు ఉత్తముడని ఒక్కసారి రుచి చూడగలరా? ప్రభు దగ్గరికి రండి. ప్రభు యొక్క మహిమగల కార్యాలు కన్నులారా చూసి జీవితంలో ఆనందాన్ని పొంది
తరించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఉత్తముడు అనే వాక్యాన్ని మేము నమ్ముతూ ఉన్నాం, గాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. మా శ్రమలో బలంగా ఉండడానికి మాకు సహాయపడండి. మా హృదయాలు మీ యందు ఆశ్రయం పొందినట్లుగా నడిపించండి. మా జీవితమంతా మీరు ఆశ్రయ స్థలంగా ఉండాలని కోరుకుంటూ యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రమలెన్నో వచ్చినా, శోధనలే బేసినా, నన్ను ధైర్యపరిచే నీ వాక్యం. సంద్రాలే పొంగినా, నన్ను లేవసినా, నన్ను మునగనీయకలేవనంటున్నా. నీవే నా కండగా, నీతోనే ఉండగా, భయమన్నదే నాకు లేదు. సర్వలోకనాథుడా, కాపాడే దేవుడా, వందనము నీకే ఓ దేవా. నీవు లేని క్షణమైనా ఊహించలేను, నీ కృప లేనిదే నేను బ్రతుకలేను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.